పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు నేతలు జనసేనలో చేరారు. పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ, సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈడీ కేసులో జగన్ సినిమా కనిపిస్తోందని బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. తాము వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూసి మరి ఆ నాయకత్వాన్ని బలపరచాలి, కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీలో చేరడానికి వారందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిగా మనం పనిచేయాలి. మనంతా కలిసి గెలుస్తాం. ఇవాళ గెలుస్తాం, రేపు నేను గెలుస్తాం లేదు తెలియదు. గెలిచినప్పుడు విరవీకి మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ఓడిపోయినా గెలిచినా అనేది తాత్కాలిక 5 సంవత్సరాలే మన పదవి. 5 సంవత్సరాల కాలంలో మనం ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే జనం మనల్ని అంతగా గౌరవిస్తారు. అంతే తప్ప మనం అహంభావంతో ఉంటే రేపొద్దున ఈ తిరస్కారం మనం కూడా అనుభవించవలసి ఉంటుందనే విషయాన్ని మన ప్రజలు మనకు గుర్తు చేశారు, వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి. మరి అదే విధంగా ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడింది కూటమి. అంతేకాని డబ్బులు పంచుకోవడానికి కాదు. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇంకో 5 సంవత్సరాలు కనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇంకా మంచినీళ్ళు కాదు ఏం ఉండవు. ఎక్కడా కూడా కనీస రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎక్కడా కూడా ఒక డ్రైన్ కట్టించిన పాపాన్ని పోలేదు. ఇవన్నీ చూసిన తర్వాత విలేజ్ అన్ని కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు విలేజ్ స్వేచ్ఛ ఇచ్చిన విధానంలో కానీ, సర్పంచ్ పవర్ ఇచ్చిన విధానంలో కానీ, మరి ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ఊపిరి పీల్చుకు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇవాళ.